మోసాల ముఖ్యమంత్రి, అబద్ధాల చక్రవర్తి చంద్రబాబు నాయుడు గారికి ముద్రగడ పద్మనాభరెడ్డి నమస్కారములు. అధికార దాహం తీర్చుకోవడం కోసం సూపర్ సిక్స్ హామీల తుపాను సృష్టించి అధికారంలోకొచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులెత్తేయడం మీలాంటి సీనియర్ రాజకీయవేత్తకు తగునా? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ దొంగ సూపర్ సిక్స్ హామీల గురించి తలుచుకుంటేనే భయమేస్తుందని సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి. వీటిని అమలు చేయాలంటే కోట్లాది రూపాయలు నిధులు కావాలన్న సంగతి మీకు తెలీదా? తెలిసి అబద్ధాలు చెప్పి ఎందుకు ఓట్లు వేయించుకున్నారు? మీరిచ్చిన అబద్ధాల హామీలు అమలైతే పేద ప్రజల యొక్క జీవితాలు బాగా ఉంటాయని అంతా అనుకున్నారే. వారికి ఆ ఆనందం లేకుండా, అవి గుర్తుకు రాకుండా ప్రజల దృష్టి మరల్చడానికి మీరు పక్కచూపులు, తిరుపతి ప్రసాదం పైన, రెడ్ బుక్ పైన, అరాచకం పైన, తప్పుడు పోస్టింగ్ల పైన ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి హామీలు గుర్తుకు రాకుండా చేయడం మీకు వెన్నతో పెట్టిన విద్య. బాబుగారు, ఎప్పుడైనా తమ రాజకీయ జీవితంలో నిజం మాట్లాడారా? ఈ మధ్య రోడ్లు వేయడానికి నిధులు లేవని, పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో రోడ్లు వేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు పత్రికల్లో చూశానండి. రోడ్ల మీద తిరగడానికి వాహనదారులు లక్షలాది రూపాయలు ఎంవి ట్యాక్స్ రూపంలో కడుతున్నారు. మళ్ళీ మీరు పీపీపీ పద్ధతితో టోల్ తీసే ట్యాక్స్, అదేనండి టోల్ ట్యాక్స్ కట్టించుకోవడం న్యాయమంటారా? బాబుగారు, ఇదే పద్ధతిలో మీ మంత్రివర్గంలో సగం మంది రాజకీయ నాయకుల్ని, మిగిలిన సగం మంది ప్రముఖ వ్యాపారస్తుల్ని చేర్చుకుని జిల్లాల అభివృద్ధి అంతా వారికి అప్పజెప్పి తోలు తీసే ట్యాక్సులు లేకుండా చేస్తే మంచిది. మరియు ముఖ్యమంత్రి పీఠం కూడా పీపీపీ పద్ధతిలో చేస్తే మీ పేరు ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటారు. అయ్యా, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అప్పట్లో 70 మంది గౌరవ శాసనసభ్యులు రాజీనామా చేయడం, అమృతరావు గారు ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో ప్రభుత్వం దిగొచ్చి ప్లాంట్ ఇవ్వడం జరిగింది. అలాగే తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని తమ భూములు తక్కువ ధరకు ఇవ్వడం జరిగింది. అంత కష్టపడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం అడ్డుకోకపోవడం చాలా అన్యాయం. ఉద్యోగాల కోసం తప్పించే యువత కోసం ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేయకపోవడం చాలా అన్యాయం. సూపర్ సిక్స్ హామీలు, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవ్వకుండా కాపాడడం, ప్రత్యేక హోదా అమలుకు కృషి చేయండి గాని అమాయకుల్ని జైల్లో పెట్టి కొట్టించడం మంచిది కాదు. ఇట్లు మీ ముద్రగడ పద్మనాభరెడ్డి.